సో ఎవరైనా చాలా మంది ఏం చేస్తారంటే చనిపోయిన రోజున పుట్టినరోజున ఆల్ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తారు. అన్నయ్య తలుచుకుంటే ఈ డబ్బులతో హ్యాపీగా చుట్టాల్లో భోజనాలు పెట్టి మంచి హడావుడి చేయొచ్చు. కానీ అన్నయ్య ఒకటే నిర్ణయించుకున్నాడు, చక్కగా మీ ఇలాంటి వాళ్ళు చదువుకున్న వాళ్ళకి మంచి స్ఫూర్తిగా బ్యాగులు కానీ పుస్తకాలు కానీ ఏదైనా ఇవ్వాలనుకున్నాడు. అయితే 2 days అన్నయ్య రావడం ముందు జరిగిందంట. మీకు ఏం కావాలంటే బ్యాగులు కావాలన్నారా అన్నారా? చక్కగా మంచి బ్యాగులు ఇస్తున్నాడు అన్నయ్య, బాగా చదువుకోండి అమ్మా. చాలా మీ ఇప్పుడు నెక్స్ట్ జనరేషన్ అంతా ఆడవాళ్ళదే. చక్కగా మీ అందరూ బాగా చదువుకుని మంచి మంచి ఉద్యోగాలు వస్తాయి. ఓకేనా? బాగా చదువుకోండి, మంచి ర్యాంక్ తెచ్చుకొని మంచి జాబ్ కొట్టాలి. ఓకేనా? మీ తల్లిదండ్రులు అందరూ హ్యాపీగా ఉండాలంటే మీరు బాగా చదువుకోవాలి. ఓకేనమ్మా? మీ చదువే మీ రక్షణ, మీ చదువే మీ విజయం. బాగా చదువుకోండి. ఎందుకంటే మంచి చదువుపోయి అందిస్తుందా ఏమా? హాస్టల్ బాగుందా? మీకు అందరికీ ఫుడ్ బాగుంటుందా? చాలా జాగ్రత్తగా ఉండండి. మీ స్కూల్లో పేరు అందరినీ, ముఖ్యంగా మీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులను గౌరవించండి. మీకు నిజమైన దేవుళ్ళు ఎవరు? అమ్మ నాన్న. అవునా? వాళ్ళు మాత్రం జీవితాంతం రుణపడి ఉండాలి. ఈరోజు అంతా మనకు ఫ్యాషన్ అయిపోతుంది. అమ్మ తిడుతుంది, నాన్న కొడుతున్నాడండి, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకు తిడుతున్నారు, ఎందుకు కొడుతున్నారంటే మనం సెక్యూరిటీకి మా అమ్మ ఏమైపోద్దో అని భయంతో కొడుతున్నారు. అంతేగాని మిమ్మల్ని ఏదో శిక్షించాలి అనే ఆలోచన మాత్రం వాళ్ళకి ఏం లేదు. సో దయచేసి తల్లిదండ్రులు మాత్రం రెస్పెక్ట్ ఇవ్వండి అమ్మా. యువర్ రియల్ గాడ్ ఈస్ యువర్ మమ్మీ డాడీ. ఓకేనా? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, నేను తెలుసు నీకు. బాగా చదువుకోవాలి. ఓకేనా? చదువుతా అమ్మ. ఏం పేరమ్మా? బాగా చదువుకోవాలి. ఏం పేరమ్మా? ఏం పేరు? గట్టి చెప్పాలి. గట్టి పట్టుకో, కింద పట్టుకోమ్మా. బాగా చదువుకో. ఏజీకే బాగా చదువుతారా? అక్కడ ఫుడ్ అక్కడ పెడుతున్నారమ్మా, మధ్యాహ్నం పూట సాయంత్రం అక్కడ పెడుతున్నారా? పొద్దున పూట టిఫిన్ ఇక్కడ బాగుంటున్నాయా? అన్నీ బాగుంటున్నాయా? ఓకే. మీరు బాగా చదువుకుని మంచి జాబ్ తెచ్చుకొని మీరు కూడా 10 మందికి ఇలాంటి సర్వీస్ చేయాలి. ఎందుకంటే నాగరాజు అన్నయ్య అసలు బాగా చిన్నప్పటి నుంచి కష్టపడి పైకి వచ్చిన ఆయన. మరి అతను ఆయనకి కూడా ఈ వయసులో కూడా చాలా ఫ్యామిలీతో ఎంజాయ్ చేయొచ్చు. కానీ అతని కోరిక ఒకటే, నాతో పాటు అందరూ బాగుండాలి, అందరూ సంతోషంగా ఉండాలి ఆలోచనతోనే చక్కగా ఆయన వంతు సహాయంగా మీకు బ్యాగులు చక్కగా ఫుడ్ ఇచ్చాడు. అవునా? చక్కగా వాళ్ళందరూ మీరు ప్రేయర్ చేసేటప్పుడు చక్కగా నాగరాజు అనే ఫ్యామిలీని కూడా ప్రేయర్ చేయండి అమ్మ చక్కగా. ఎందుకంటే ఆయన బాగుంటే ఆయనతో పాటు ఇంకో 10 మంది భోజనం పెడతాడు. అవును కదా? ఇప్పుడు ఆయన ఉన్నాడు కాబట్టే కదా హ్యాపీగా చక్కగా మీ అందరికి బ్యాగులు తెచ్చాడు. అలాగే ఆయన కూడా దినాభివృద్ధి అయ్యాడు అనుకో, మీలాంటి వాళ్ళకి ఇంకా చేస్తే ఉంటుంది. చక్కగా మీతో పాటు పక్కన వాళ్ళకి ఎప్పుడైనా సరే ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, అందరూ బాగుండాలి. ఆ కాన్సెప్ట్ తెలుసా? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఎప్పుడైనా సరే నేనే బాగుండాలి అని నాకు కోరుకోకూడదు. ఇప్పుడు నాతో పాటు పక్కన కూడా బాగుండాలి అనుకోవాలి. ఓకేనా? మీ అందరూ బాగుండాలి. అలాగే చక్క మీ ప్రేయర్తో పాటు నాగరాజు అనే ఫ్యామిలీని కూడా చక్క ప్రేయర్లో పెట్టుకోండి. ఓకేనా? అందరూ హ్యాపీనా? అది మా ఆల్ ది బెస్ట్ అమ్మా. బాగా చదువుకోండి, మళ్ళీ వస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా. ఓకే.